నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. ఇదొక కీలకమైన వీడియో. ఎందుకు అంటే, ఇప్పటివరకు మన భారతదేశానికి, కెనడాకి గూడా ఒకప్పుడు అంటే దాదాపు 2023 జనవరి వరకు గూడా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా సత్సంబంధాలు ఉన్నట్టుగా ఉండేవి. కానీ ఒక్కసారి జూన్ తర్వాత పూర్తిగా సినిమా మారిపోయింది. కెనడాతో సంబంధాలు మొత్తం పూర్తిగా తెగదెంపులయ్యే పరిస్థితికొచ్చింది. మెల్లిమెల్లిగా 2023 నిజ్జర్ హత్య తర్వాత, నిజ్జర్ అంటే అతనొక సెపరేటిస్ట్, ఖలిస్తానీ గ్రూప్‌కి సంబంధించిన వ్యక్తి. ఆ నిజ్జర్ హత్య తర్వాత మొత్తం భారత్‌కి, కెనడాకి మధ్య టై-అప్స్ అంతా బ్రేక్ అయ్యాయి. ఎందుకు అయ్యాయి అంటే, కెనడా ప్రైమ్ మినిస్టర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఏమన్నాడంటే, ఈ ఖలిస్తానీలను చంపేది భారతదేశమే, ఈ నిజ్జర్‌ని హత్య చేసింది కూడా భారతదేశమే అని చెప్పి స్వయంగా కెనడా ప్రధాని నోరు జారి మాట్లాడిన మాటలు. ఇందులో అమిత్ షా ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది అని అన్నాడు ఆయన. ఒక సందర్భంలో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని చెప్పి. తీరా చూస్తే ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అతను చూపెట్టలేదు. తీరా ఏమన్నాడు, ఇది వచ్చిన ఒక వార్త, దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు అని మొత్తుకున్నాడు జస్టిన్ ట్రూడో. మన భారతదేశం తీవ్రంగా ఖండించి ఇలాంటి చౌకబారు మాటలు, ఇర్రెస్పాన్సిబుల్ మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఆ రోజే చెప్పింది. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా డిప్లొమాట్స్ని తీసేశాం, మనం తీసేసాం, వాళ్ళు తీసేశారు. ఆ తర్వాత మనకు సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి కెనడాతో అవ్వాల్సింది నెగోషియేషన్స్ అవుతున్న తరుణంలో దాన్ని కూడా పక్కన పడేసాం. 2 దేశాలు పక్కన పడేశాయి వద్దుపో అని చెప్పి. ఈరోజు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఒక్క ఎంట్రీ ఇచ్చాడు ఆయన కెనడాకి. దెబ్బకి సినిమా అంతా మారిపోయింది. ఎవరి సినిమా మారిపోయింది అంటే, ఈ ఖలిస్తానీ మూమెంట్లో ఊపందుకున్న ఈ నిజ్జర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఖలిస్తానీలు. వీళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టడం మొదలైంది. ఇప్పుడు ఎందుకు వణుకు పుడుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది ఒక అద్భుతమైన వీడియో, నిజంగా కూడా కీలకమైన వీడియో. ఈ వీడియో మీరు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు టక్కన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన ఒక కీలకమైన అడుగు కెనడాతో పడింది. అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి, కెనడాకి వెళ్ళి అక్కడ కౌంటర్ పార్ట్ని, అక్కడ కూడా సెక్యూరిటీ అడ్వైజర్ని, ఆవిడ్ని కలిశారు ఆయన. నథాలీ డ్రోయిన్ అనే మహిళ ఆవిడ్ని కలిశారు. కలిసి అన్ని విషయాలు మాట్లాడారు. మనందరికీ తెలిసిందే డిప్లొమాట్ టాక్స్ ఎలా ఉంటాయని. ఈ టాక్స్ ఉండడం అనేది అటు ఖలిస్తాన్ వాదులకు, ఈ వేర్పాటు వాదులకు నిజంగా గుండెల్లో రాయబడ్డట్టయింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అజిత్ దోవల్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని చెప్పి. ఈ అజిత్ దోవల్ కనుక రంగంలోకి దిగితే మామూలుగా ఉండదనేది మనందరికీ తెలుసు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్, ఆయన మాట తీరు, ఆయన స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయో, ఇక అజిత్ దోవల్ విషయానికి వస్తే ఇంకా దానికి తిరిగే ఉండదు అనే పరిస్థితి. ఆయన కెనడాకి వెళ్ళడంతో ఇప్పుడు ఈ సెపరేటిస్టులంతా కూడా వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. నిజానికి ఆయన ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేది ఒకటి మాట్లాడుకుందాం. రెండోది ఈ ఖలిస్తానీల యొక్క పాత్ర ఏమిటి అనేది. మూడోది పాకిస్తాన్ పాత్ర ఏముంది, ఐఎస్ఐ పాత్ర ఏముంది ఖలిస్తానీల విషయంలో అనేది కూడా మనం మాట్లాడుకుందాం. కొంచెం ఓపికగా ఈ వీడియో చూడండి. ఇక్కడ ఈయన వెళ్ళారు, కెనడాకి వెళ్ళి ఏం మాట్లాడారు అంటే, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ మనం పంచుకోవాలి భారత్ అండ్ కెనడా. ఓకే, వాళ్ళు టిక్కు పెట్టేశారు. ఈ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్తో పాటు ముఖ్యంగా అంటే అందులో ఏమొస్తాయంటే, ఈ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అంటే సైబర్ సెక్యూరిటీ కూడా వస్తుంది అందులో. ఓకే, వాళ్ళు టిక్కు పెట్టేసుకున్నారు. తర్వాత ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్కి, అంటే ఈ ఖలిస్తానీలు అంటే ఎక్కువ సిక్కులు ఉన్నారు, వీళ్ళకు ప్రత్యేకమైన రాజ్యం కావాలి, ఖలిస్తాన్ రాజ్యం కావాలి భారతదేశంలో. వీళ్ళంతా కూడా 1970-80లో ఒక్కసారి ఈ ఖలిస్తానీ మూమెంట్ తీసుకొస్తే వీళ్ళందరినీ కూడా భారతదేశం వ్యతిరేకిస్తే వెంటనే వీళ్ళంతా పారిపోయి కెనడాలో తలదాచుకున్నారు. నిజం చెప్పాలంటే కెనడాలో మరొక పంజాబ్ లాగా ఉంటుంది అక్కడ ప్రాంతం, అక్కడ సిక్కులతో నిండిపోయి. అందరూ సెపరేటిస్టులు కాదు, కొంతమంది మాత్రం అక్కడ తయారయ్యారు. ఈరోజు చదువుకోవడానికి కూడా వాళ్ళ కుటుంబాలు, తరతరాలంతా కూడా సిక్కులు అక్కడికి వెళ్తున్నారు చదువుకోవడానికి. కానీ ఈ సెపరేటిస్టులు కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఎన్నో వేర్పాటువాద రాజకీయాలు చేస్తూ వచ్చారు, కుట్రలు చేస్తూ వచ్చారు. ఈ ఎక్స్ట్రీమిజంని కట్టడి చేయాలి అనే విషయం ఈరోజు కెనడా ఒప్పుకుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఖలిస్తానీ వాళ్లను వేర్పాటువాదులుగా కెనడా గుర్తించలేదు. ఇప్పుడు గుర్తిస్తోంది. ఎస్, ఇదంతా ఎక్స్ట్రీమిజమే, భారత్ వ్యతిరేకంగా, మేము దాన్ని కట్టడి చేస్తాం, మీకు రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ మేము ఇస్తాము అని చెప్పి. అయితే ఇక్కడ డ్రగ్స్ కానీ తర్వాత ఆయుధాలు, మారణాయుధాలు కానీ ఇవన్నీ కూడా
అటు కెనడా నుంచి భారతదేశానికి ముఖ్యంగా పంజాబ్ ప్రాంతానికి తీసుకొస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఆపడానికి ఈ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ షేరింగు ఇది ఉపయోగపడాలి అని అజిత్ దోవల్ చెప్పారు. సో ఇట్లా ఈ రకంగా చాలా విషయాల్లో స్ట్రాటజీస్ ఆయన మాట్లాడుకున్నారు. చాలా విషయాలంటే ఇక్కడ చెప్పాలంటే ఈ వీళ్ళ ట్రెండింగ్ ఎట్లా ఉంది అంటే ఈ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి వీళ్లకు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకొని సో ఈ రియల్ టైమ్ ఇంటెలిజెన్సు దీనికి తోడు ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్తో పాటు ఫ్రాడ్స్ అంటే కెనడాకి చాలామంది కూడా కెనడాకి వెళ్తూ ఉంటారు. మనం అమెరికాకు వెళ్లే ముందు వీళ్ళు కెనడాకి వెళ్ళి అక్కడి నుంచి దొడ్డిదారిని అమెరికాకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తీసుకుందాము అనేది అజిత్ దోవల్ ఉద్దేశం. సో వీటన్నిటికీ కూడా కెనడా ఈరోజు ఓకే అంది. ఎప్పుడు అంటే మార్క్ కార్నీ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్గా కొంత సత్సంబంధాలు మనకు దాదాపు 2024 తర్వాత 25 నుంచి అనుకుందాం 25 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు కెనడాకి కొంత సత్సంబంధాలు పెరుగుతూ ఈరోజు ఈ స్టేజ్కి మనం వచ్చాము. ఇది ఒక్కరోజు ప్రక్రియ కాదు, ఇది గత కాలం నుంచి ఒక సంవత్సర కాలం నుంచి జరుగుతోంది. అయితే అజిత్ దోవల్ చెప్పిన విషయాలన్నీ కూడా కెనడా అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా మీకు ఈ డ్రగ్ ట్రాఫికింగ్ విషయంలో మేము ఇంటెలిజెన్స్ అందిస్తాము, ఇన్ఫర్మేషన్ అందిస్తాము అండ్ ఈ టెర్రరిజంని మేము ఎక్స్ట్రీమిజంగా మేము గుర్తించి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. దీనికి తోడు ఈ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి ఇవన్నీ కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడేస్తాం, మీరు ఖలిస్తానీలను ఏం చేసుకుంటారో చేసుకోండి అని భారత్కి గ్రాంటెడ్గా సిగ్నేచర్లు పెట్టుకున్నారు. ఇది అజిత్ దోవల్ చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ స్ట్రాటజీ అనమాట. అయితే ఇదొక ఎత్తు అయితే మరి ఎందుకు ఖలిస్తానీలను మనం అంత ఇబ్బంది పెడుతున్నామా అని కొంతమందికి అనిపించవచ్చు. వాళ్ళు ప్రత్యేక దేశం కోసమే కదా పోరాడేది కాదు, వాళ్ళు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు తయారయ్యి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయి అక్కడ ఉన్నవాళ్ళు. ఇదొక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏం చేస్తోంది ఈ ఖలిస్తానీల విషయంలో అంటే కొంతమంది కొత్త ఖలిస్తానీలను తయారు చేస్తోంది. కొత్త ఖలిస్తానీలను తయారు చేసి వాళ్లను ఇన్ఫిల్ట్రేటర్స్గా మార్చి వాళ్లను మెల్లిగా పంజాబ్లోకి దించి కొంతమంది యూత్ని వాళ్ళని తీసుకొని ట్రైన్ చేసి పంజాబ్లోకి దించి వాళ్ళ ద్వారా పంజాబ్ని నాశనం చేస్తూ దేశవ్యాప్తంగా కూడా అల్లకల్లోలం సృష్టించాలి అనే పథకాలు వేస్తూ ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రై చేస్తోంది. వాళ్ళకు ఫండింగ్ ఇస్తోంది. గురుద్వారాల్లో ఎక్కడైతే డబ్బులు వసూలు చేస్తున్నారో అవన్నీ ఈ ఫండింగ్ కోసం వెళ్తున్నాయి. ముఖ్యంగా కెనడాలో ఉన్న గురుద్వారాలు కూడా కొన్ని ఈ ఫండింగ్ కోసం ఉపయోగపడుతున్నాయి. ఈ ఆర్మ్స్ తీసుకుంటున్నారు, మారణాయుధాలు తీసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, నార్కోటిక్ ఈ డ్రగ్ పెడ్లింగ్ ద్వారా వచ్చే డబ్బుల్ని కూడా ఈ ఖలిస్తానీ వేర్పాటువాదుల కోసం ఉపయోగిస్తున్నారు. ఏమిటి అంటే పంజాబ్ అంతా ఫస్ట్ అల్లకల్లోలం సృష్టించి పాకిస్తాన్ ద్వారా ఆ తర్వాత దేశంలోకి ఇది స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈరోజు ఈ మన భారతదేశం ఎప్పుడైతే ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టిందో ఈ ఖలిస్తానీలంతా కూడా మెల్లగా అక్కడ దేశాన్ని వదిలి ఇటలీ, జర్మనీకి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కూడా ఖలిస్తానీలు తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. సో వీళ్ళందరికీ కూడా కమాండ్ సెంటర్ ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడా అండ్ దెన్ యునైటెడ్ కింగ్డమ్. సో అక్కడి నుంచి వీళ్ళందరికీ కూడా కమాండ్స్ వెళ్తూ ఉంటాయి. ఇది ఖలిస్తానీ సామ్రాజ్యం. ఇటువంటి సామ్రాజ్యంలో నిజ్జర్ 2023లో హత్య జరిగిన తర్వాత ఖలిస్తానీలు కొంత డౌన్ అవుతూ వచ్చారు. కానీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈరోజు పాకిస్తాన్ కంకణం కట్టుకుంది. అందుకే అజిత్ దోవల్ ఈరోజు గట్టి ఎంట్రీ ఇచ్చారు కెనడాలో. ఈ ఖలిస్తానీల కేల్ కథం పట్టే విధంగా మిగతావన్నీ పక్కన పెడదాం. మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, టైఅప్స్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఫ్రాడ్స్, వీసాలు, స్టూడెంట్లు ఇదంతా సెకండరీ. బట్ ప్రైమరీ స్ట్రాటజీ మాత్రం ఖలిస్తానీల పీచమణచడానికి వాళ్ళను తుడిచిపెట్టేయడానికి మాత్రమే జరుగుతోందని ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక కీలకమైన పరిణామం. అజిత్ దోవల్ ఈరోజు కెనడాకి వెళ్ళి రావడం అనేది ఒక కీలకమైన పరిణామంగా మనం చూడాలి. సో ఈ ఖలిస్తానీ విషయంలో మీరేమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.